రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం నార్మేట గ్రామంలో 300 కోట్ల రూపాయలతో నిర్మించిన టీజీ ఆయిల్ ఫిట్ ఫారీ ఆయిల్ ఫామ్ కర్మాగారాన్ని ప్రారంభించి ప్రజాపాలనలో రైతు ఉత్సవాల్లో భాగంగా వ్యవసాయ మరియు వ్యవసాయ అనుబంధ రంగాలు, వ్యవసాయ యాంత్రీకరణపై ఏర్పాటు చేసిన 150 స్టాళ్లను సందర్శించి నూతనంగా 50 కోట్ల రూపాయలతో ఆయిల్ ఫామ్ రిఫైనరీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం సభా వేదిక సమీపంలో సిద్దిపేట నియోజకవర్గంలోని సిద్దిపేట మున్సిపాలిటీలో 141.34 కోట్ల రూపాయలతో యుఐడిఎఫ్ ఆధ్వర్యంలో నీటి సరఫరా ప్రాజెక్టులు మరియు భూగర్భ డ్రైనేజీ ప్రాజెక్టుల శంకుస్థాపన, సిద్దిపేట అర్బన్ ఎన్సన్పల్లి గ్రామంలో 78 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన జిల్లా జైలు భవనాన్ని, సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సన్పల్లి గ్రామంలో 15 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన 50 పడకల సమీకృత ఆయుష్ ఆసుపత్రిని, 3.60 కోట్ల రూపాయలతో ఎన్సన్పల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ మెడిసిన్ స్టోర్ ను, నంగనూరు మండలం గట్ల మల్యాలలో 1.43 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన పిహెచ్సి భవనాన్ని, సిద్దిపేట పట్టణంలోని ఎన్జీఓస్ కాలనీలో 1.43 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన యూపీహెచ్సి భవనాన్ని ప్రారంభించారు. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపాక మండల కేంద్రంలో 200 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ శంకుస్థాపన చేశారు. మర్కుక్ మండల కేంద్రంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్లో 16.62 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలు అదనపు భవనానికి శంకుస్థాపన చేశారు. జయదేపూర్ మండల కేంద్రంలో 9.65 కోట్లతో నిర్మించిన సమీకృత మండల కార్యాలయ సముదాయాన్ని ప్రారంభించారు. అనంతరం సభా వేదికపై రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు విడుదల చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సిద్దిపేటలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభించడంతో పాటు రైతు భరోసా దాదాపు 3,600 కోట్ల రూపాయలు 70 లక్షల మంది రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు. వ్యవసాయ పండుగ దినాన ఈ ఉగాది పండుగ సందర్భంగా ఆడబిడ్డలకు ఇచ్చిన చీరే సారలతో వచ్చిన ఆడబిడ్డలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎద్దేర్చిన వ్యవసాయం, రైతేర్చిన రాజ్యం సుభిక్షంగా ఉండదని, ప్రజాపాలన ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రైతులకు అందాల్సిన ఉచిత విద్యుత్, పంట చివరి గింజ వరకు గిట్టుబాటు ధరతో కొనుగోలు చేయడమే కాకుండా బోనస్ కూడా ఇచ్చి రైతుల కళ్లల్లో ఆనందం నింపాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఇదే వేదికపై నుంచి దాదాపుగా 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 3,600 కోట్ల రైతు భరోసా నిధులు విడుదల చేశారని, రేపటి నుంచి అవి రైతుల ఖాతాలో జమ కానున్నాయన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ మిగిలిన 5,400 కోట్లు 80 రోజుల్లో, మరో 2,700 కోట్లు ఆ తర్వాత 20 రోజుల్లో 2,700 దాదాపుగా 45 రోజుల్లో 9,000 కోట్లు 70 లక్షల మంది ఖాతాల్లో వేసి రైతుల కళ్లల్లో ఆనందం నింపుతామని స్పష్టం చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 28 నెలల్లో ప్రతి నెల 5,500 కోట్ల రూపాయలు రైతుల సంక్షేమం కోసం ఖర్చు చేస్తున్నామని, 24 గంటల ఉచిత కరెంటు, బోనస్, రైతు భరోసా, రైతు బీమా లాంటి పథకాలకు కేటాయించామని, అకాల వర్షాలతో, ఇసుక మేటలతో, వడగండ్ల వానలతో నష్టపోయిన రైతులకు ప్రతి ఎకరాకు 10,000 రూపాయల చొప్పున ఇప్పటి వరకు 1,30,000 నుంచి 1,40,000 రూపాయలు వరకు ఖర్చు చేశామన్నారు. గత సంవత్సరంలో తెలంగాణలో 2,58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించి దేశంలోనే నెంబర్ 1 స్థానంలో రాష్ట్రం నిలిచిందన్నారు. చైతన్యం కలిగిన నిజామాబాద్, మెదక్ జిల్లాల రైతులు నిజాం సర్కార్ ఉన్నప్పుడే నిజాం చక్కెర కర్మాగారి కట్టారని, కమర్షియల్ పంటలైన చెరుకు, సోయా, మొక్కజొన్న, పసుపు పంటలు పండించారని, ఆనాడు పసుపు అమ్మితే తులం బంగారం వచ్చేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. వ్యవసాయంలో మార్పులు రావాలని ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ దాదాపు 300 కోట్లతో ప్రారంభించామన్నారు. ఈనాడు ఆయిల్ ఫామ్ పంట 3 లక్షల ఎకరాలకు చేరిందని, భవిష్యత్తులో 10 ఎకరాల్లో పంట సాగు చేసిన ప్రభుత్వం గిట్టుబాటు ధరతో కొంటుందని హామీ ఇచ్చారు. వ్యవసాయం, పాడి పరిశ్రమ గణనీయంగా ఉండేదని, ఇప్పుడు కాలం మారిందని, ఇతర దేశం రాష్ట్రాల నుంచి ఆహార ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటున్నామని, అది సరికాదని, కష్టం తక్కువగా ఉన్న వరిని పండిస్తే భారతదేశంతో పాటు ప్రపంచంలోని ఇతర దేశాలకు ఎగుమతి చేసినా ఇంకా మిగిలిపోయే పరిస్థితి ఉందన్నారు. ఇప్పటికే 71 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, ఇంకా ధాన్యం నిల్వ ఉందని, రైతుల పంట మార్పిడి చేసుకోవాలని, మిల్లెట్స్, కూరగాయలు, ఆకుకూరలు, ఇతర పంటలు పండించాలని, ఆ దిశగా రైతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు అవసరమైన పంట మార్పిడి ద్వారా లాభసాటి ధరలు అందేలా చర్యలు చేపట్టామని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావుకు కోరారు. సిద్దిపేటలో కట్టినట్టే కొడంగల్ నియోజకవర్గంలో కూడా ఆయిల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని మంత్రులు దామోదర, తుమ్మలను కోరారు. ఈ విద్యా సంవత్సరం నుంచి నర్సరీని అన్ని ప్రభుత్వ స్కూళ్లలో ప్రతిరోజు ఒకరోజు పాలు, మరో రోజు రాగి జావా, వారం రోజుల్లో మంచి ఆహారాన్ని అందిస్తామని, ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ హాస్టళ్లను తీర్చిదిద్దుతామని తెలిపారు. ప్రైవేటు స్కూళ్లలో కన్నా
గవర్నమెంట్ స్కూళ్లలో ఎక్కువగా చదువుకున్న వారు ఉన్నారని, ఈ రోజు నుంచి మంచి స్థానంలో ఉన్నవారు అందరూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వారే అని గుర్తు చేశారు. రాష్ట్రంలో దాదాపు 18,000 పాఠశాలలను ప్రక్షాళన చేస్తున్నామని, అందుగానే విద్యాశాఖను దగ్గరికి ఉంచుకున్నానన్నారు. సాంకేతిక నైపుణ్యం పెంచుకోవాలని, గత కాలానికి భిన్నంగా కులాలకు అతీతంగా వృత్తి పనులు చేస్తున్నారని, అందుకు శిక్షణ అవసరమని, ఏటీసీలో చదువుకునే ప్రతి విద్యార్థికి 2,000 స్కాలర్‌షిప్ ఇస్తామని, టాలెంట్ ఉంటే ఏదైనా సాధించగలమని, సాంకేతిక నైపుణ్యం ఉన్న విద్యపై దృష్టి పెట్టాలని, ఇవే మన భవిష్యత్తుకు మార్పులు తెస్తాయన్నారు. ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం జరుగుతోంది కాబట్టి యుద్ధం కొనసాగితే యూరియా కొరత ఏర్పడే అవకాశం ఉందని, ఇబ్బంది లేకుండా రామగుండం ఫ్యాక్టరీ ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా అధికంగా యూరియా తెప్పించుకోవాలని, అభివృద్ధి కోసం అంకితమైన ప్రజలు, రైతులు 3,500 చొప్పున ఇందిరమ్మ ఇండ్లు సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్ల నియోజకవర్గాల్లో మొత్తం 10,500 మంజూరు చేశామన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో ఇంత పెద్ద మొత్తంలో అభివృద్ధి పనులు చేపట్టలేదన్నారు. 119 శాసనసభ నియోజక మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ నార్మేట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభించుకోవడంతో పాటు రిఫైనరీ శంకుస్థాపన కూడా చేశామన్నారు. ఇలాంటి నష్టాలైన సమర్థవంతంగా తట్టుకోగల ఆయిల్ ఫామ్ పంటను సాగు చేయాలన్నారు. ఆయిల్ ఫామ్ పంటతో అంతర్ పంటలు కూడా సాగు చేసుకోవచ్చన్నారు. రైతు రాజ్యం రైతుల కోసం పాటుపడే ప్రభుత్వం అన్నారు. అనంతరం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలోని ప్రతి ఒక్కరికి అండాదండగా ఉంటూ ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. రైతును రాజును చేసేలా కృషి చేస్తున్న ప్రభుత్వం భూభారతి ద్వారా అనేక సమస్యలకు పరిష్కారం చూపాం, సాదా బైనామాలకు కూడా పరిష్కారం చూపామని, అర్హుడైన ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. అనంతరం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ రైతుల పక్షాన 21,000 కోట్లు ఖర్చు చేసి రుణమాఫీ చేశామని, 120 నియోజకవర్గాల్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. సిద్దిపేట జిల్లాలో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలకు విశ్వాసం కల్పించామన్నారు. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ నాణ్యతతో కూడిన వైద్యాన్ని అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, పంట మార్పిడి తెలంగాణలో చాలా అవసరమని, సుమారు 75,000 పోస్టులు భర్తీ చేశామని, అందులో ఆరోగ్య శాఖ 10,000 పోస్టులు, రానున్న రోజుల్లో మరో 10,000 పోస్టులు మంజూరు చేస్తామని, సమస్యలు ఎన్ని ఉన్నా వాటిని సానుకూలంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, మల్క కుమురయ్య, ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, జిల్లా కలెక్టర్ కె హైమవతి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 1,600 రైతు వేదికల ద్వారా 4 లక్షల మంది రైతులు వీక్షించారు. ఇంతమంది ఆడబిడ్డలు మన చీర సారె రూపంలో ఈ ప్రభుత్వం ఇందిరమ్మ చీర పెడితే ఆ చీర కట్టుకొని ఈ పండుగ నాడు సోదరుడిని ఆశీర్వదించడానికి వచ్చినందుకు మా ఆడబిడ్డలందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇంతకుముందు మిత్రులు రఘునందన్ రావు గారు ఒక మాట చెప్పిండ్రు, ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం సుభిక్షంగా ఉండదు అని. ఈ నానుడిని మా ప్రభుత్వం, వ్యక్తిగతంగా నేను సంపూర్ణంగా విశ్వసిస్తాను, నమ్ముతాను. అందుకే ప్రజాపాలనలో ఎన్ని సమస్యలు ఎదురైనా, సంక్షేమానికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఆర్థిక పరిస్థితులు మమ్మల్ని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతున్నా, రైతులకు సంబంధించిన ఏ సంక్షేమ పథకాన్ని కానీ, రైతులకు అందించాల్సిన ఉచిత కరెంటు కానీ ఎక్కడా లోటు రానియకుండా, అదేవిధంగా రైతులు పండించిన పంటను చివరి గింజ వరకు కొనాలి అని కార్యక్రమంగా పెట్టుకొని, కొన్న పంటకు గిట్టుబాటు ధరనే కాదు 500 రూపాయల బోనస్ కూడా ఇచ్చి రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలి అని ఈ ప్రభుత్వం నిరంతరం తాపత్రయపడుతుంది, ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఈనాడున్న ఆర్థిక పరిస్థితులు అభివృద్ధి కార్యక్రమాలకు అవరోధంగా మారినా, మిత్రులు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారితో మాట్లాడి రైతులకు మనం ఇస్తున్న రైతు భరోసా పెంచడమే కాదు, వాళ్లకు ఈరోజు సిద్దిపేట గడ్డ మీద నుంచి రైతు భరోసా నిధులను విడుదల చేయాలని, ఇంతకుముందు కంప్యూటర్లో తుమ్మల నాగేశ్వరరావు గారు ఇతర సహచర మంత్రివర్గ సభ్యుల సమక్షంలో 70 లక్షల మందికి 3,600 కోట్ల రూపాయలు దాదాపుగా ఇవాళ బటన్ నొక్కితే రేపటిలోగా మీ ఖాతాలలో ప్రతి రైతుకు 70 లక్షల మంది రైతుల ఖాతాలలో రైతు భరోసా నిధులు పడతాయి. అదేవిధంగా ఇంకా మిగిలిన 5,400 కోట్ల రూపాయలు 20 రోజుల్లో
ఇంకొక 2700 కోట్లు, అక్కడి నుంచి ఇంకొక 20 రోజుల్లో ఇంకో 2700 కోట్లు, దాదాపుగా ఇవాళ మార్చి 22 తారీఖు నాడు మనం ఉన్నాం. 45 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా 70 లక్షల రైతుల ఖాతాలలో వేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలి. ఈ ప్రగతి ప్రణాళికలో రైతుల సంక్షేమం కోసం పనిచేయాలని మా ప్రభుత్వం దీక్ష పూని ఈనాడు సిద్దిపేట జిల్లాకు వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. మిత్రులారా, నేను ఎక్కువ వివరాలు చెప్పదలుచుకోలేదు, కానీ కొన్ని వాస్తవాలను మీ ముందు ప్రస్తావించాల్సిన అవసరం ఉన్నది. 114 నెలలు చంద్రశేఖరరావు గారు పెద్దలు ముఖ్యమంత్రిగా పనిచేసారు. వారు పెట్టిన ఖర్చు సరాసరి రైతుల కోసం పెట్టిన ఖర్చు 2,533 కోట్లు ప్రతి నెల ఖర్చు పెడితే, ఈనాడు మాన ప్రభుత్వం వచ్చి 28 నెలలైతే ఈ 28 నెలల సరాసరి ప్రతి నెల 5,500 కోట్ల రూపాయలు ఈ రోజులో రైతు సంక్షేమం కోసం ఈరోజు మన ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది. రైతులకు ఇస్తున్న 24 గంటల ఉచిత కరెంటు కావచ్చు, రైతులకు అందిస్తున్న గిట్టుబాటు ధర కావచ్చు, రైతులు పండించిన సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రైతు బీమా కార్యక్రమాలు కావచ్చు. మీకు అకాల వర్షాలు వరదలు వస్తే, ముఖ్యంగా కామారెడ్డి ప్రాంతంలో ఏ అకాల వర్షం వచ్చినా, ఏ వడగండ్ల వాన పడ్డా, ముఖ్యంగా కామారెడ్డి ప్రాంతంలో రైతులకు కష్టాలు వస్తున్నాయి. ఇసుక మేటలు వేరినాయి. మొన్నటిసారి వచ్చిన తుఫాన్లో మీ జిల్లాలో చాలా దగ్గరలో చెరువులు తెగిపోతే ఈడ కాలువలు ఇసుక మేటలు పేరితే నేనే స్వయంగా వచ్చిన. ఆ సందర్భంగా మిత్రుడు రఘునందన్ రావు గారు కూడా కొన్ని సమస్యల్ని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ప్రతి దగ్గర రైతుకు పంట నష్టం జరిగితే, అకాల వర్షాలు వచ్చినా, వరదలు వచ్చినా, వడగండ్ల వాన పడ్డా రైతుకు ఎకరాకు 10,000 రూపాయల లాగా నష్ట పరిహారాన్ని అందించి ఈనాడు రైతులను ఆదుకుంటే, ఈ 28 నెలల్లో దాదాపుగా 1,30,40,000 కోట్ల రూపాయలు కేవలం రైతుల కోసమే ఖర్చు పెట్టి, ఇది రైతు ప్రభుత్వం, రైతు రాజ్యం అని చెప్పి రైతును రాజును చేయాలని ఈనాడు మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈనాడు ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నాం. తెలంగాణ ప్రభుత్వానికి, ప్రజాపాలనకి వెన్నుదన్నుగా నిలబడ్డటువంటి తెలంగాణ రైతు సోదరీమణులందరికీ, వేదిక మీద ఉన్నటువంటి రైతులందరికీ ఈనాటి మహత్ కార్యానికి మన పల్లెబిడ్డ, కొండారెడ్డిపల్లి వాస్తవ్యులు, గ్రామీణ బిడ్డ, గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి, సాక్షాత్తు రైతు బిడ్డ, గ్రామంలో పుట్టి గ్రామంలో చదివి ఈనాడు అసాధ్యమైనటువంటి అంశాలన్నింటినీ సుసాధ్యం చేస్తూ ఈ రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ, నా ప్రాధాన్యత నా రైతు, తెలంగాణ రైతాంగం యొక్క శ్రేయస్సే నా ధ్యేయం, నా ప్రధానమైనటువంటి నా పాలన, ప్రజాపాలనలో నాకు అత్యంత ప్రాముఖ్యం కలిగినటువంటిది వ్యవసాయం. అన్న, ఇటు రైతన్నని అటు నేతన్నని చూడు, మనని ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి, అన్నం పెట్టేటటువంటి ఆ రైతాంగానికి మనం ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనం వాళ్ళకి చేయాల్సిందే. కాబట్టి మీరు ఏది చెబితే అది రైతు బిడ్డగా నేను చేస్తాను అని చెప్పి మాటిచ్చి, మాట తప్పని, మడమ తిప్పని నాయకుడిగా ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన ఆర్థిక పరిస్థితి ఎసులుబాటు లేకపోయినా, గత ప్రభుత్వం యొక్క నిర్వహణ వల్ల కొన్ని ఇబ్బందులున్నా, కష్టాలున్నా, అన్నమాట ప్రకారం రైతుల్ని రుణ విముక్తులు చేస్తాను, కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి 2 లక్షల లోపు ఉన్నటువంటి నా రైతాంగానికి రుణమాఫీ చేస్తాను అని చెప్పి మొదటి సంవత్సరంలోనే 25 లక్షల మంది రైతాంగానికి 21,000 కోట్ల అప్పు తీర్చినటువంటి మన పెద్ద రైతు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.
ఈనాటికి భారతదేశంలో ఏ ప్రభుత్వం ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేనటువంటి అది దుస్సాహసం. అప్పుల్లో ఉన్న ఆర్థికపరమైన వెసులుబాటు లేకపోయినా అన్నా నేను మాట ఇచ్చాను, ఒకేసారి రుణమాఫీ చేస్తేనే ఆ రైతు బాగుపడతాడు తప్ప గతంలో మాదిరిగా 4 కితాలు వేస్తే ఆ అప్పు తీరతో వడ్డీ మిగులుద్ది, మళ్ళీ రైతు వడ్డీ కట్టుకోవాలి తప్ప ఆయనకు అప్పు తీరలేదు. అందుకని వాళ్ళని కాదని మన గెలిపించారు. కాబట్టి నాకు తెలుసు కష్టం ఉన్నదని, అయినా సరే 21,000 కోట్లు వాళ్ళ ఖాతాలో జమ చేయాల్సిందని చెప్పి పట్టుబట్టి మన రుణ విముక్తులు చేసినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన ఎప్పుడు కలిసినా పల్లెల గురించి, అదేవిధంగా రైతుల గురించి, నేతన్నల గురించి, సామాన్యుల గురించి, కష్టజీవుల గురించి మాట్లాడే ముఖ్యమంత్రి మనకి దక్కటం మన అదృష్టం. అందుకని ముఖ్యంగా రైతాంగం పచ్చగా ఉంటే, రైతాంగం సంతోషంగా ఉంటే రాష్ట్రం సంతోషంగా ఉంటుంది. అదేవిధంగా రైతు ఏడ్చిన రాజ్యం ఎప్పుడు. ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మనందరి అభిమాన నాయకులు, రైతుల పక్షపాతి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న సహచర మంత్రివర్యులు పెద్దల తుమ్మల నాగేశ్వరరావు గారు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు వివేక్ గారు, అదే రకంగా దామోదర్ రాజనరసింహ గారు, పొన్నం గారు, ఇంకా స్థానిక పార్లమెంటు సభ్యులు, వేదిక మీద ఉన్న శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, ముఖ్య అధికారులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, ముఖ్యంగా నా రైతన్నలు, ఆడబిడ్డలు అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. మీకు తెలిసిందే, ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఏర్పడిన తర్వాత ఒక్క రైతన్నలనే కాదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని ఆడబిడ్డల విషయంలో కానీ, నిరుద్యోగుల విషయంలో కానీ ప్రతి ఒక్కళ్ళకి అండదండలుగా ఉంటూ అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఈ ప్రభుత్వం ఎలా ముందుకు నడుస్తుందో మీకు తెలిసిందే. రైతుల గురించి ఇంతకుముందే తుమ్మల గారు చాలా వివరంగా చెప్పారు. ఈ పామాయిల్ గురించి కూడా చెప్పారు. రైతును రాజు చేసే దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మీ ప్రభుత్వం ఎన్ని గుంట నక్కలు కారు కోతలు కూసినా, ఎన్ని విషపు ప్రచారాలు చేసినా, ఎంత అధికారం కావాలని దాహంతో, తాపత్రయంతో ఆరోపణలు చేసినా, ప్రజల పక్షపాతాన ప్రజా ప్రభుత్వంగా రైతులకు చెప్పిన ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని, తెలంగాణ రాష్ట్రంలో ఉండే పేదవాళ్లకు చెప్పిన ప్రతి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని ఈ ప్రభుత్వం అందిస్తుంది. భవిష్యత్తులో కూడా అదే రకంగా అందిస్తుంది. దాంట్లో భాగమే ధరణిని బంగాళాఖాతంలో వేసిన తర్వాత భూభారత తీసుకొచ్చి భూములున్న ఆసాములకు అనేక సమస్యలు పరిష్కరించాం. సాదా బైనామాలకు సంబంధించిన దాంట్లో కూడా ఎవరైతే గతంలో అమ్ముకొని సాదా అగ్రిమెంట్ ద్వారా అది రెగ్యులైజేషన్ వాళ్ళ కాన్సెంట్ కావాలని ఆపారో దానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు 4 రోజుల కిందమే రిలాక్సేషన్ ఇచ్చాం. ఆ రకంగా ఉన్న సాదా బైనామాలు కూడా రాబోయే కొద్ది రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పరిష్కరిస్తాం. అంతేకాదు, ఆనాటి 10 సంవత్సరాల్లో ఇందిరమ్మ ఇళ్ల విషయం మర్చిపోయారు. ఈ ప్రజాప్రభుత్వంలో మొదటి విడత 4.5 లక్షల ఇళ్ళు ఇచ్చాం. ప్రతి సోమవారం నాడు మీరు కట్టిన ఇంటి లెవెల్ బట్టి డబ్బులు ఇస్తున్నాం. రేపు వచ్చే కొత్త సంవత్సరంలో 2వ విడత ఇస్తాం, 3వ విడత ఇస్తాం, 4వ విడత ఇస్తాం. అర్హులైన ప్రతి పేదవాళ్ళకి మీ సభాధ్యక్షుడు తుమ్మల నాగేశ్వరరావు గారు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి డాక్టర్ వివేక్ గారు, జిల్లా సీనియర్ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇక్కడికి విచ్చేసినటువంటి రైతు బాంధవులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నర్మెట్ట సిద్దిపేట జిల్లాలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ప్రారంభోత్సవం చేసుకునే సందర్భంలో మరి రిఫైనరీని కూడా ఫౌండేషన్ వేసుకునేటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చినారు. పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు గత కొంతకాలంగా ఆయిల్ ఫామ్కు సంబంధించి, మన అమూల్కు సంబంధించి కురియన్ ఏ విధంగా జ్ఞాపకం చేసుకుంటామో తెలంగాణ ప్రాంత రైతాంగానికి అన్ని జిల్లాల నుంచి అశ్వరావుపేటకు తీసుకెళ్లి ఆయిల్ ఫామ్కు సంబంధించి ప్రోత్సహించే కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు.
వారు మరొక ఆయిల్ ఫామ్ కురియన్గా మారిపోయినారు. ఈరోజు రైతుకు కావాల్సిందే సరి అయినటువంటి గిట్టుబాటు ధర, మార్కెటింగ్ అవకాశం. ప్రధానంగా రైతు ఆలోచన చేసేది తన ఉత్పత్తి ఎక్కడ కూడా ప్రకృతి పరంగా ఇబ్బంది కలగద్దనేటువంటి మాట. వాతావరణం అనుకూలించాలి. వీటన్నిటికీ అనుకూలించేటువంటి పంట పామాయిల్ పంట. రైతాంగానికి సంబంధించి ఏ భూమి అయినా పామాయిల్ వేసుకోవచ్చు. ఇంతమంది పెద్దలు ఎంపీ గారు చెప్పినట్టుగా ఎటువంటి ప్రకృతి పరమైన వైపరీత్యాలకు ఇబ్బంది లేదు, జంతు పరంగా ఇబ్బంది లేనటువంటిది. మార్కెటింగ్కి వస్తే ఈ ఆయిల్ ఫామ్కు సంబంధించిన వాళ్ళు ప్రతి మండల కేంద్రంలో ఈ యొక్క గెలల కలెక్షన్ పెట్టబోతా ఉన్నారు. నేను ఈ వేదిక మీద రైతాంగాన్ని కోరుతా ఉన్నా, 10 ఎకరాలు ఉంటే 8 ఎకరాలు రేపటి నుంచి ఆయిల్ ఫామ్ వేసేదానికి వరి నుంచి కన్వర్ట్ కమ్మని కోరుతా ఉన్నా. ఇది ఎవరో మిమ్మల్ని బలవంతంగా మార్చేది కాదు. దాని తర్వాత ఇప్పటికే తుమ్మల నాగేశ్వరరావు చెప్పినారు, 3 సంవత్సరాలు మాకు పంట పెరిగే వరకు నష్టం జరుగుతుందని. అంతర పంటలు వేసుకోవచ్చు, కాదంటే పక్కనే అంతర పంటలు ఏమేమి వేసుకోవచ్చు ఇక్కడ చూపెడతా ఉన్నారు. కాబట్టి ఈ ప్రాంత రైతాంగం అంతా కూతవేటి దూరంలో ఓపెన్ అయిన ఈ ఫ్యాక్టరీని వినియోగించుకొని ఆదిలాబాద్ నుంచి పండింది కూడా ఇక్కడికి రావాలి. అటువంటిప్పుడు ఈ చుట్టుపక్కల రైతాంగం అంతా ఆయిల్ ఫామ్ను ఇలా గంటకు 30 టన్నులతోటి, అవసరమైతే గంటకు 120 టన్నులతోటి ఇక్కడ రిఫైనరీతో పాటుగా పెట్టినటువంటి ఆయిల్ ఫెడ్ను రైతాంగం ఉపయోగించుకోవాలని, పంటల మార్పిడిలో ఆదర్శంగా నిలవాలని కోరుతూ ఈ కార్యక్రమానికి వచ్చి ఈరోజు రైతు భరోసా, అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలకు నాంది తీసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, వేదిక మీద పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మీ అందరూ కూడా ఇది రైతు రాజ్యం, రైతు సంక్షేమ రాజ్యం, రైతుల కోసం కృషి చేసేటువంటి రాజ్యం, ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేటువంటి మాట మనవి చేస్తూ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం.